ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సెల్యూట్ టు మదర్, స్టూడెంట్ కిట్ కింద ప్రయోజనాలను పొందేందుకు కొత్త ప్రభుత్వం ఆధార్ను తప్పనిసరి చేసింది. మీకు ఆధార్ లేకపోతే మీరు ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవాలి. ఆధార్ వచ్చే వరకు పాన్, పాస్పోర్ట్, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు వంటి 10 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని ఉపయోగించాలి. మదర్ సెల్యూట్ పథకం కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పింఛన్లు పెంచి పంపిణీ చేశారు, మెగా డిఎస్సి కసరత్తు మొదలైంది, అన్న క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది, భూ పట్టాదారు చట్టాన్ని రద్దు చేశారు. తాజాగా మరో హామీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మదర్ సెల్యూట్ స్కీమ్కు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ కిట్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. స్టూడెంట్స్ కిట్లు కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మార్పు కారణంగా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తల్లికి వందనం పేరుతో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే స్టూడెంట్స్ కిట్లను కూడా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదుకు అవకాశం కల్పించాలని సూచించారు. 10 రకాల పత్రాలు, కానీ ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆధార్ వచ్చే వరకు ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు, బ్యాంకు లేదా పోస్టల్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి పథకం కార్డు, రైతు పాసు పుస్తకం, వ్యక్తిని ధృవీకరించే గెజిటెడ్ అధికారి సంతకం పత్రం, తహసీల్దార్ జారీ చేసిన పత్రం, ఇతర పత్రాలు ఉంటాయి. అనుమతించబడతారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తల్లులు లేదా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేవారికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతుంది. అలాగే విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, ఇంగ్లీష్ డిక్షనరీ, 3 జతల యూనిఫామ్, బెల్టు, జత బూట్లు, 2 జతల సాక్స్లను విద్యార్థి కిట్ కింద అందజేస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పేరుతో విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున సాయం అందించారు. కరోనా మొదటి సంవత్సరంలో అమ్మ ఒడి పథకం కింద జనవరి 9, 2020న డబ్బు విడుదల చేయబడింది. జనవరి 9, 2021న 2వ సంవత్సరం కూడా అమ్మ ఒడి పథకం నుండి డబ్బు తల్లుల ఖాతాలలో జమ చేయబడింది. ఆ తర్వాత పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం, విద్యా ప్రమాణాలు పెంచేందుకు 75% హాజరు తప్పనిసరి. అమ్మ ఒడి ఫండ్ కింద జూన్ 27, 2022 మరియు జూన్ 28, 2023 తేదీలలో తల్లుల ఖాతాలలో డబ్బు జమ చేయబడింది. ఈ ఏడాది కూడా జూన్ నెలాఖరులోగా అమ్మ ఒడి నిధులు జమ చేయాల్సి ఉంది. ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిన తర్వాత ఈ పథకం పేరును తల్లికి వందనంగా మార్చారు. ఇది త్వరలో అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదములు.